హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడుతుంది. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ వాన కురుస్తుంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కుకట్పల్లి, మూసాపేట్, హైదర్ నగర్, కేబీహెచ్బీ, బాచుపల్లి, గాజుల రామారం, నిజాంపేట, ప్రగతినగర్, చర్లపల్లి, కీసెర, నేరడిమెట్, జీడిమెట్ల, కొండాపూర్, అమీర్పేట్లో వర్షం కురుస్తుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, బాలనగర్, అల్వాత్తో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. తార్నాక, నాచారం, ఉప్పల్, రామతాపూర్, పిర్జాదిగూడ, బోడుప్పల్లో వర్షం పడుతుంది. మరో గంట పాటు హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షంతో నగరంలోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వాహనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు నగరంలో కురుస్తున్న వర్షాలపై మేయర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాటర్ లాంగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను మేయర్ ఆదేశించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి, హైదరాబాద్లో భారీ వర్షం పడుతుంది. సో ఎటువంటి జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది? గత గంట నుంచి కూడా చూస్తా ఉన్నాము. హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్ నగర ప్రాంతాల శివార్ల ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తా ఉంది. పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లు జలమయమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ముందుగా మనం ఒకసారి ఫోర్కాస్ట్ చూస్తే మాత్రం వాతావరణ శాఖ ఈరోజు ఫోర్కాస్ట్ కి సంబంధించి చూస్తే రాష్ట్రంలో ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఫోర్కాస్ట్ చూస్తే మాత్రం నిన్న ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే ఉపరితల ఆవర్తనం పశ్చిమ బెంగాల్, దాన్ని ఆనుకొని ఉన్న జార్ఖండ్ మరియు ఒడిశా ప్రాంతాల్లో సగటు సముద్ర మఠానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమైనట్టు కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి గాలి అనేది అటు తెలంగాణ వైపుకు వస్తున్నాయని కూడా అటు వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరికొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ రోజు, రేపు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని, దాంతో పాటుగా ఎల్లుండి కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దాంతో పాటుగా ఈ రోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటుగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే అటు వాతావరణ శాఖ కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని, ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆరెంజ్ అలర్ట్ అంటే కొంత భారీ వర్షం కురుస్తా ఉంది. ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, భువనగిరి జిల్లాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. అటు ఏదైతే ఎల్లో అలర్ట్ కి సంబంధించినటువంటి జిల్లాలు చూస్తే మాత్రం అటు ఏదైతే సంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, దాంతో పాటుగా కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జనగాం, వికారాబాద్ జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ప్రజెంట్ హైదరాబాద్ కూడా ఆరెంజ్ అలర్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. గంట నుంచి కూడా హైదరాబాద్ ప్రాంతంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు
కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకసారి మనం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాలకు సంబంధించినటువంటి వివరాలు కూడా చూడొచ్చు. సికింద్రాబాద్, బేగంపేట్, బోయినపల్లి, పారడైజ్, చిలకలగూడ, ప్యాట్లీ, మారేడుపల్లి, అడ్డగుట్ట పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ప్రజలు కూడా, వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అటు అంబర్పేటలో కూడా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అటు నాంపల్లి, అబిడ్స్, కోటి, బషీర్బాగ్, నారాయణగూడ, ఖైరతాబాద్, గోషామాల్, అబ్దుల్ గంజ్ లో కూడా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అటు తార్నాక, నాచారం, ఉప్పల్, రామాంతపూర్, ఫిర్జాటి కూడా, బోడుప్పల్లో కూడా భారీ వర్షం కురిసింది. దాంతో పాటుగా కుకట్పల్లి, కేపీహెచ్బి కాలనీ, బాల్నగర్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. అటు చందానగర్, చేర్లింగంపల్లి, మియాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిపల్లి, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటు హైదరాబాద్ నగరంతో పాటుగా హైదరాబాద్ నగర శివార ప్రాంతాల్లో కూడా పలు చోట్ల భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. అటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా జిహెచ్ఎంసీ కావచ్చు, వాతావరణ కేంద్రం కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా మనకు చూడొచ్చు. నగరంలో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో అటు ఈవీడీఎం టీములతో పాటుగా టెలికాన్ఫరెన్స్ కి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు ఈదురుగాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో చెట్లు విరిగే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటు వాతావరణ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తదుపరి గంట పాటు కూడా అటు హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో దాదాపు 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఒకసారి 5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాలను చూడొచ్చు. అటు హైదరాబాద్ తో పాటుగా నగర శివార ప్రాంతాలకు సంబంధించి కూడా అటు ఏదైతే శేర్లింగంపల్లిలో చూస్తే మాత్రం దాదాపుగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు షేక్పేట్ లో చూస్తే మాత్రం దాదాపుగా 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు దాంతో పాటుగా ఖైరతాబాద్ కు సంబంధించి చూస్తే మాత్రం 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు దాంతో పాటుగా మేడ్చల్, మల్కాజ్గిరికి సంబంధించి కుకట్పల్లిలో కూడా 4.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు మారేడుపల్లిలో చూస్తే మాత్రం 4.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు బాల్నగర్ లో దాదాపుగా 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. తదుపరి రానున్నటువంటి గంట పాటు హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్ నగర శివార ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అటు ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ లో అటు హైదరాబాద్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.